మేము మా ఛానల్‌లో కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలియజేస్తాము. మేము మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కాదు. మేము తెలియజేసే ఈ ప్లాన్స్‌లో మీరు జాయిన్ అవ్వాలా? వద్దా? అనేది మీరు ఓన్‌గా రీసెర్చ్ చేసుకొని జాయిన్ అవ్వండి. మీకు లాభం వచ్చినా, నష్టం వచ్చినా అది మీకే. ఆ ఛానల్‌కి ఎటువంటి సంబంధం లేదు. హలో గైజ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎల్ఎం కంపెనీస్ తెలుగు. గైజ్, ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. సో అలా చేసుకోవడం వల్ల నేను నెక్స్ట్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. గైజ్, నేను ఒక ఎంఎల్ఎం ప్లాన్ ప్రమోటర్ని. ఎవరి ప్లాన్స్ అయినా సరే ప్రమోట్ చేస్తాను. మీ దగ్గర ఏదైనా ప్లాన్ ప్రమోట్ చేయాలి అంటే నాకు వాట్సాప్ చేయండి. హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో క్యూటీఎం పే అనే ఒక బిజినెస్ అప్లికేషన్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. సో ఈ అప్లికేషన్ ఏంటంటే బేసిక్గా మీ అందరికీ ఫోన్పే, పేటిఎం ఇవన్నీ కూడా తెలుసు అనమాట. అందులో ఏమేం సర్వీసెస్ ఉంటాయి, మనం ఏం యూజ్ చేసుకోవచ్చు, ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మీకు తెలుసు. సో ఈ క్యూటీఎం పేలో ఏంటంటే ఆ ఫోన్పే, పేటిఎంలో ఉన్న సర్వీసెస్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ అంతేకాకుండా అంతకన్నా ఎక్కువ సర్వీసెస్ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి 100% సెక్యూర్ అప్లికేషన్ అండి. 100% లీగల్గా రిజిస్టర్ అయిన ఒక బిజినెస్ అప్లికేషన్. ఇది ఒక ఎంఎల్ఎం కంపెనీ, ఒక ఎంఎల్ఎం వెబ్సైట్ అయితే కాదు. ఇది ఏంటంటే ఒక ఫిన్టెక్ కంపెనీ అండి. సో వీళ్ళ కమ్యూనిటీని అనేది గ్రో చేసుకోవడానికి అండ్ ప్రతి ఒక్కరికి ఒక ఎర్నింగ్ ఆపర్చునిటీ అనేది ఇవ్వడానికి ఇలా ఒక ప్లాన్తో అయితే మన ముందుకు రావడం జరిగింది. సో వీళ్ళ అప్లికేషన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి బీబీపీఎస్ ఎనేబుల్డ్ అండి. సో బీబీపీఎస్ అంటే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్. సో వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి 300+ ఆన్ డిమాండ్ సర్వీసెస్ అయితే ఉన్నాయి. అలాగే ప్రొడక్ట్స్ అనేవి చూసుకుంటే పాకెట్ ఏటీఎం, క్యూటీఎం పే యొక్క క్యాష్ డిస్పెన్సర్ కానివ్వండి, స్వైపింగ్ మిషన్స్, ఏటీఎంస్ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. అండ్ అలాగే రీటైలర్ కమ్ ప్రమోటర్గా ఇందులో మన వర్క్ అనేది మనం చేసుకోవచ్చు. మీరు కనుక వెబ్సైట్ అనేది విజిట్ చేయాలనుకుంటే community.qtmpay.com అని చెప్పేసి సెర్చ్ అయితే చేయొచ్చు. సో మీరు ఫస్ట్ టైం ఎవరండి ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 100% రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీతో ఈ ప్లాన్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ 100% రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీ అంటే ఏంటి అంటే, ముందుగా మీరు రిజిస్ట్రేషన్ అమౌంట్ అనేది మీరు పే చేస్తారు. ఎప్పుడైతే కొంత వర్క్ అనేది చేస్తారో అప్పుడు కంపెనీ అనేది మీకు రిఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం కంపెనీస్లో ఎలా ఉంటుందంటే, మనం పే చేసిన అమౌంట్ అనేది వాళ్ళు రిటర్న్ ఇవ్వరండి. సో మనం ఏదైతే పే చేస్తామో దాన్ని కూడా ఒక ఇన్కమ్ లాగా మనకి ఏదైతే రిటర్న్ వస్తుందో దాంట్లోనే కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే మనం అమౌంట్ పే చేసి ఉంటామో దాన్ని రిటర్న్ అయితే ఇవ్వరు. సో ఫర్ సపోజ్ మీరు ఏ ప్లాన్లో అన్నా సరే 1000 రూపాయలు కట్టి జాయిన్ అయ్యారు అంటే మీరు వేరే వాళ్ళని జాయిన్ చేసినప్పుడు మీరు కట్టిన అమౌంట్ నుంచే మీకు ఇస్తారు. అట్లానే జరుగుతుంది, లాస్ట్గా అయితే ఇవ్వరు. సో బట్ ఈ కంపెనీలో ఏంటంటే రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీ అండి. మీరు కొద్దిగా వర్క్ చేస్తే చాలు, మీ అమౌంట్ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ అమౌంట్ అది మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. సో కంపెనీ ఏం చెప్తుందంటే స్టాప్ వర్క్ ఫ్రమ్ హోమ్, స్టార్ట్ ఎర్న్ ఫ్రమ్ హోమ్. సో మీరు సంపాదిస్తున్న ప్రతిసారి వర్క్ చేయాల్సిన అవసరం లేదండి. కొంత వర్క్ చేసినా సరే మీరు జీవితాంతం ఎర్న్ చేసుకుంటూ ఉండొచ్చు ఇంటి దగ్గర ఖాళీగా కూర్చొని. సో మీరు ఫ్రీ ఎర్నింగ్ అప్లికేషన్స్ అనేటివి స్టాప్ చేసి బిజినెస్ అప్లికేషన్లో ఎర్నింగ్స్ అనేటివి స్టార్ట్ చేయండి. అండ్ గ్రో అవుతున్న కమ్యూనిటీతో ఇంకా గ్రో అవ్వండి మీరు. సో పవర్ ఆఫ్ 3 అండి. సో ఇక్కడ కంపెనీ ఏం చేస్తుందంటే 1000 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీగా తీసుకోవడం జరుగుతుంది. అండ్ పవర్ ఆఫ్ 3 అంటే కేవలం ప్రతి ఒక్కరూ ముగ్గురిని రిఫర్ చేసినట్లయితే ఎంత ఇన్కమ్ వస్తుందని చెప్పేసి కంపెనీ ఇక్కడ చూపిస్తుంది. సో మనం డైరెక్ట్గా ముగ్గురిని రిఫర్ చేసినట్లయితే ఒక్కొక్కరి దగ్గర నుంచి 600 రూపీస్ అనేది మనకి రావడం జరుగుతుంది. అంటే టోటల్గా 1800 రూపీస్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం పే చేసిన దానికన్నా ఎక్స్ట్రా అమౌంట్ అనేది మనం ఎర్న్ చేసుకున్నాం. మనం 1000 రూపీస్ పే చేసి జాయిన్ అయ్యాము, 1800 రూపీస్ అనేది మనం ఎర్న్ చేసుకున్నాం. అండ్ అలాగే లెవెల్ 2లో చూసుకుంటే ఇక్కడ ఈచ్ పర్సన్కి 50 రూపీస్ అనేది వస్తుంది. సో మనం ఇక్కడ 3x3 మ్యాట్రిక్స్లో వెళ్తున్నాం కాబట్టి లెవెల్ 2లో 9 మెంబర్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి 450 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 కూడా మనకి ఈచ్ పర్సన్కి 50 రూపీస్ అయితే ఇస్తున్నారు లెవెల్ ఇన్కమ్లో. సో మీరు కనుక 3x3 మ్యాట్రిక్స్లో చూసుకున్నట్లయితే లెవెల్ 3కి 1350, లెవెల్ 4కి 4050, లెవెల్ 5కి 12150 అయితే రావడం జరుగుతుంది. అదే మీరు పవర్ ఆఫ్ 5 చూసుకున్నట్లయితే, సో ఇక్కడ మీరు 5 మెంబర్స్ని జాయిన్ చేయగానే డైరెక్ట్గా ఈచ్ పర్సన్ దగ్గర నుంచి 600 రూపీస్ వస్తుంది కాబట్టి టోటల్గా 3000 అమౌంట్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు 5 డైరెక్ట్ జాయినింగ్స్ అనేవి కంప్లీట్ చేస్తారో
అప్పుడు మీరు ఏదైతే పే చేసిన రిజిస్ట్రేషన్ ఫీ 1000 రూపీస్ ఉంటుందో అది కంపెనీ అనేది మీకు రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో అప్పుడు మీ ఇన్కమ్ ఎంత అవుతుందండి, 4000 అవుతుంది. ఓకేనా. ఎందుకంటే మీకు వచ్చే 3000 ప్లస్ కంపెనీ రిఫండ్ చేస్తున్న 1000 కూడా మీకు కలుపుకుంటే 4000 రూపీస్ అనేది మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ లెవెల్ 2లో చూసుకుంటే మనకి 1250 వస్తుంది, లెవెల్ 3లో 6250, లెవెల్ 4లో 31250, లెవెల్ 5లో 1,56,250 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఇది 5x5 మ్యాట్రిక్స్. నెక్స్ట్ పవర్ ఆఫ్ 10 అండి. 10x10 మ్యాట్రిక్స్లో చూసుకుంటే మనకి ఫస్ట్ లెవెల్ నుంచి 6000, సో 1000 అనేది రిఫండ్ అయిపోతుంది, ఎందుకంటే మినిమం 5 డైరెక్ట్ జాయినింగ్స్ చేస్తే మనకు వచ్చేస్తుంది కాబట్టి. సెకండ్ లెవెల్ నుంచి 5000, థర్డ్ లెవెల్ నుంచి 50,000, ఫోర్త్ లెవెల్ నుంచి 5 lakhs, ఫిఫ్త్ లెవెల్ నుంచి 50 lakhs అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో మీరు కేవలం 5 మందిని లేదా 10 మందిని ఇట్లా మీరు కేవలం 5-10 మందిని కాన్సన్ట్రేట్గా మీరు జాయిన్ చేయగలిగితే వాళ్ళు వర్క్ చేస్తున్న కొద్దీ మీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు కొద్దిగా సపోర్ట్ అనేది మీ కింద వాళ్ళకి ఇచ్చారంటే కనుక మీరు ఈజీగా చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ప్లాన్ అయితే ఇదండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. మన ఛానల్లో ఇంకేమైనా ప్రమోషన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నా నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి. మన ఛానల్ కోసం ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేశాను, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.